హ్మ్. యాహ్! ఓకే. ప్రెజెంట్ ఇప్పుడొక బ్రెయిన్ రాట్ అనే వర్డ్ ఎక్కువ వినబడుతుంది సార్. అసలు ఈ అవును. బ్రెయిన్ రాట్ అంటే హ్మ్. ఏంటి సార్? హ్మ్. సో, బ్రెయిన్ రాట్ అనేవి ఇవన్నీ కొత్తగా వచ్చిన వర్డ్స్ ఇవన్నీ. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ఇయన్నీ అయ్యేసరికి ఇవన్నీ వర్డ్స్ అనేది యూసేజ్‌లో ఎక్కువొస్తా ఉన్నాయి. ఓకే. సో, బ్రెయిన్ రాట్ అనేది ఎస్పెషల్లీ ఎక్కువ సోషల్ మీడియా చూసే వాళ్ళల్లో వీళ్ళకి సోషల్ మీడియా చూసి ఆహ్, వాళ్ళ బిహేవియర్స్‌లో కొన్ని చేంజెస్ అనేది నోటీస్ చేశారు. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఇన్‌స్టాగ్రాము, టిక్‌టాకు, యూట్యూబ్‌లో ఈ రీల్స్ చూసే వీళ్ళందరికీ ఏంటంటే అది తెలియకుండా ఇది యూజ్ చేసి అది పక్కకు పెట్టేసి బయటికొచ్చినప్పుడు వాళ్ళకి తగినంత ఫోకస్, కాన్సంట్రేషను, అటెన్షన్ స్పాన్స్ అనేది ఉండట్లేవు. అదే ఆలోచించేప్పుడు క్లారిటీ అనేది ఉండట్లేదు. దానివల్ల వాళ్ళ వర్క్ మీద ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. హ్మ్. సో, ఈ సోషల్ మీడియా ఎస్పెషల్లీ షార్ట్ కంటెంట్ ఎక్కువ వాడడం వల్ల ఎక్కువ వాడితే దానివల్ల కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటా ఉన్నారు. ఓకే. అంటే ఇది ఇంకా అఫీషియల్‌గా ఇదొక వ్యాధి, ఒక కండిషన్ అనేది ఇంకా లేబుల్ అవ్వలేదు. బట్ ఇది ట్రెండ్ అనేది మోర్ అండ్ మోర్ కామన్‌గా మనము చూస్తా ఉన్నాము బయట. హ్మ్. అట్లా. అంటే ఒక సర్వే ప్రకారం అంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక హ్మ్. సర్వే ప్రకారం మన అటెన్షన్ అనేది 18 సెకండ్స్ వరకే 18 ఉండిపోతుంది సెకండ్స్. సార్. అదే. 18 ఆఫ్టర్ 18 సెకండ్స్ మళ్ళీ నెక్స్ట్ స్క్రోల్ ఎళ్ళిపోతున్నాం. అవును. అది అవును. వాటెవర్ కంటెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంటెంట్. కరెక్ట్. ఆఫ్టర్ 18 సెకండ్స్ మనం ఇంకో కంటెంట్‌కెళ్ళిపోతున్నాం. 18 సెకండ్స్ గూడా చూడట్లేరండి జనాలు. వితిన్ 10 సెకండ్సే చేంజ్ చేసేస్తారు. అది ఇంట్రెస్టింగ్ హ్మ్. అనిపియకపోతే. హ్మ్. యాహ్! సార్. ఇది మన ఈ సోషల్ మీడియా ఎక్కువైనంక అవును. ఇది రేడియేషన్ ఎంత ఎఫెక్ట్ అయితది సార్ మన నర్వస్ సిస్టమ్ గాని, బ్రెయిన్ గాని? సో, ఫోను దాని ఎఫెక్ట్ యూసేజ్ వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ డెఫినైట్‌లీ ఉంటుంది. సో, మనం ఏదైనా ఫోను తీసుకున్నప్పుడు ఒకవేళ మనం మాన్యువల్ చూస్తే గనక ఏ ఫోను కన్నా డెఫినైట్‌లీ దాంట్లో రేడియేషన్ ఎంతొస్తుంది అనేది క్లియర్‌గా మెన్షన్ చేసుంటుంది. హ్మ్. అందుకని దాంట్లో క్లియర్‌గా రాసుంటుంది. షర్ట్ పాకెట్‌లో ఫోను పెట్టుకోకండి. ఫోను ఇంత డిస్టెన్స్‌లో పెట్టండి అని ప్రతి ఫోను కంపెనీ డిఫరెంట్ అవుతున్న కొద్దీ వాటికి క్లియర్‌గా మెన్షన్ అయితే చేసుంటాయి. హ్మ్. సో, ఫోను వాడడం వల్ల డైరెక్ట్‌గా మెంటల్ హెల్త్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది, రేడియేషన్ వల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుందనేది ఇంకా ఎక్కువ డేటా అయితే నేను ఇంకా ఓకే. చూడలేదు. బట్ డెఫినైట్‌లీ నెగెటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఎక్కువ వాడినప్పుడు నెగెటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. హ్మ్. ఎక్సెస్ అయితే ఇం ఇంపాక్ట్ డెఫినెట్‌లీ. ఉంటది కంపల్సరీ. డెఫినెట్‌లీ. నేను ఇన్‌స్టాలోనే సార్ రీల్ చూస్తుంటే హ్మ్. హ్మ్. మనం జనరల్‌గా యూజ్ చేస్తా ఉంటాం. ఇప్పుడు బస్‌లో గాని ఎక్కడికైనా ట్రాన్స్‌పోర్ట్ ఐ మీన్ ఎక్కడికైనా ట్రావెల్ అయితున్నప్పుడు ఇక బస్‌లో గాని ఎనీథింగ్ కూర్చుంటాం, ఫోన్ పెట్టుకుంటాం. నెక్ అనేది యాంగిల్స్‌లో బెండ్ చేస్తా ఉంటాం. చూస్తూనే ఉంటాం ఇట్లా. అవును. సో, దానివల్ల నేను ఒక రీల్ చూసినామంటే 5 డిగ్రీస్ యాంగిల్‌లో చూసినప్పుడు హ్మ్. నెక్ పైన ఇంత వెయిట్ పడుతుంది. 10 డిగ్రీస్, 15 డిగ్రీస్, ఓకే. 20 డిగ్రీస్ ఇంక్రీజ్ అయిన కొద్దీ వెయిట్ కూడా మన నెక్ పైన ఇంక్రీజ్ అయితది. వెయిట్ ఇంక్రీజ్ అయితదని చెప్పి చూసినా సార్. అవును. నిజమేనా సార్ అది? సో, ఈ సర్వైకల్ వర్టిబ్రే అంటామండి. ఇప్పుడు ఓకే. మెడలో ఉన్న బోన్స్. సో, వీటిలో మూవ్‌మెంట్ అయితున్న కొద్దీ వేర్ అండ్ టేర్ అన్ని జాయింట్స్ మీద మూవ్‌మెంట్‌తో పాటు కొద్దిగా వేర్ అండ్ టేర్ అనేది జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, సర్టెన్ పోస్చర్స్ ఒకటే పోస్చర్‌లో ఎక్కువ కూర్చున్నప్పుడు ఈ మస్క్యులోస్కెలిటల్ పెయిన్స్ ఆ జాయింట్ మీద స్ట్రెయిన్ అయ్యి పెయిన్స్ అనేది హ్మ్. వస్తా ఉంటాయి. అంటే అది ఓకే. మరి ఫోన్ అనే కాదు. మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నా, కూర్చొని చదువుతున్నా ఆ పోస్చర్‌కి ఆ పర్టిక్యులర్ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎనీ జాయింట్. ఓకే. సో, మెడలో మెయిన్‌గా సి5, సి6, హ్మ్. సి6, సి7 ఈ జాయింట్స్ మీద స్ట్రెయిన్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. సో, అందుకని ఏజ్ వల్ల కూడా తర్వాత స్పాండిలోసిస్ వచ్చి జాయింట్స్ వేర్ ఔట్ అయినప్పుడు ఈ 2 జాయింట్స్ మీదనే ఎక్కువ బర్డెన్ అనేది ఉంటుందన్నమాట. హ్మ్. అట్లా. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, యాక్టర్స్ గాని ఎవరైనా నో షుగర్ అంటున్నారు. మొన్న ఒక అవును. పాడ్‌కాస్ట్‌లో గూడా అక్కినేని నాగ చైతన్య గూడా చెప్పారు. హుహు. షుగర్ ఈస్ వర్స్ దెన్ ఆల్కహాల్ అని. హ్మ్. అంటే హ్మ్. హ్మ్. ఎక్సెస్ హ్మ్. షుగర్ ఏమైతది సార్ అసలు బాడీలో, బ్రెయిన్‌లో గాని, నర్వస్ సిస్టమ్‌లో గాని హ్మ్. ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందది? హుహుహుహుహుహు. సో, ఇవి షుగర్స్ అనేది ఎక్సెస్‌గా వాడినప్పుడు అది గ్లూకోజ్ స్పైక్స్ వచ్చి ఇన్సులిన్ స్పైక్స్ అనేది వస్తా ఉంటాయి. వీటి హ్మ్. వల్ల ఏంటంటే ఒకటి మెటబాలిక్ రేట్‌లో చేంజెస్ వస్తా ఉంటాయి. మెటబాలిజంలో చేంజెస్ వస్తా ఉంటాయి. హ్మ్. ఒబెసిటీకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఓకే. వెయిట్ గెయిన్, ఒబెసిటీ అట్లానే కంటిన్యూ అయితే డయాబెటిస్
దాని తర్వాత అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అంటే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవ్వడం స్టార్ట్ అవుతా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నిటి వల్ల ఎప్పుడైనా షుగర్స్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. అంటే ఇవి హ్మ్. ఎట్లా అంటే ఎంప్టీ క్యాలరీస్ అంటాం. ఓకే. అంటే మనం తీసుకొని బాడీకి బెనిఫిట్ అయ్యేది తక్కువ. హ్మ్. అట్లా అని. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ ప్రెజెంట్ స్మోకింగ్ గాని, కన్జంప్షన్ ఆఫ్ స్మోకింగ్, ఆల్కహాల్ వాటి హ్మ్. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? హ్మ్. సో, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ మనం జనరల్‌గా మాట్లాడుకుంటే నేను నా పేషెంట్స్‌తోని మాట్లాడిన క్యాజువల్‌గా మాట్లాడుతుంటే ఇండివిడ్యువల్ స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఎప్పుడు తీసుకుంటారు అడిగితే చాలామంది స్ట్రెస్ అయినప్పుడు నేను స్మోకింగ్ చేస్తాను. హ్మ్. స్ట్రెస్ అయినప్పుడు డ్రింక్స్ తీసుకుంటాం అంటారు హ్మ్. గానీ, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ టు డు. ఓకే. మీరు స్మోకింగ్ చేసినప్పుడు గానీ, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు గానీ, తాత్కాలికంగా కొద్దిసేపటి వరకు మీకు స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుంది కానీ, అది యాక్చువల్లీ కొంతసేపటి తర్వాత దానివల్ల స్ట్రెస్ అనేదే ఎక్కువవుతుంది. మెంటల్ స్ట్రెస్ కూడా, ఫిజికల్ స్ట్రెస్ కూడా బాడీకి కూడా మంచిది కాదు. హ్మ్. సో, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ 2 గనక మీరు చూస్తే మాక్సిమం ఇండియాలో డెత్స్ అయ్యేది హార్ట్ అటాక్స్ వల్ల, స్ట్రోక్స్ వల్ల, లేకపోతే క్యాన్సర్స్ వస్తే గాని, ఇయన్నిటికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. హ్మ్. సో, మీరు ఆ టెంపరరీ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏం చేస్తున్నారో అన్నిటికి లాంగ్ టర్మ్‌లో మీరు ఆహ్, ఓకే. ప్రాబ్లమ్ అవుతాయి ఇవన్నీ కూడా. హ్మ్. సో, ఎప్పటికైనా ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే. వీటి వల్ల ఏంటంటే అథెరోస్క్లెరోటిక్ ప్రాసెస్ అంటారు. అంటే రక్తనాళాల్లో బ్లాకేజెస్ అవ్వడం ఎక్కువవుతా ఉంటాయి. ప్లస్ లోపల ఫ్రీ రాడికల్ ఇంజ్యూరీ అంటాం. హ్మ్. సో, లోపల సెల్ లోపల మైటోకాండ్రియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కువ టాక్సిన్స్ ఫార్మ్ అవ్వడం కానీ, టాక్సిన్స్‌ని పంప్ ఔట్ చేసే చానెల్స్ వీక్ అవ్వడం ఇయన్నీ కూడా అవుతా ఉంటాయి. హ్మ్. క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తా ఉంటాయి. ఓకే. సో, ఎప్పటికైనా స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఇట్ కెన్ నెవర్ బి ఎ ప్లస్ పాయింట్. వీటి వల్ల నెగెటివ్ ఇంపాక్టే ఉంటుంది హెల్త్ మీద. హ్మ్. ఇది ప్రెజెంట్ నేను జూషినా సార్ కొందరి దగ్గర యాక్టర్స్ దగ్గరనే జూషినా. హ్మ్. వేపింగ్ అని ఎక్కువ వాడుతున్నారు సార్. యాహ్! అంటే మీకు యాహ్! ఐడియా ఉందనుకుంటా. యాహ్! ఎలక్ట్రానిక్‌ది. చెప్పండి. చెప్పండి. అందులో ఎలక్ట్రానిక్‌ది సబ్స్టెన్స్ అది. అవును. దానిలో నుంచి నికోటిన్ సబ్స్టెన్స్ సేమ్ యాజ్ ఎ సిగరెట్ లాగానే సేమ్ నికోటిన్ అని హ్మ్. రిలీజ్ అయితాయి. సో, హ్మ్. దానివల్ల ఎఫెక్ట్ ఎట్లుంటది సార్? No, వేపింగ్ వల్ల కూడా ఇట్ హాస్ సిమిలర్ ప్రాబ్లమ్స్ టు స్మోకింగ్. ఇట్ ఈస్ నాట్ సేఫర్ ఇన్ ఎనీ వే కంపేర్డ్ టు స్మోకింగ్. హ్మ్. సో, ఈ మధ్య గైడ్‌లైన్స్‌లో కూడా వచ్చింది. దట్ ఈస్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్. సో, ఇది అది దీనికంటే బెటర్ అనుకోని దానికి షిఫ్ట్ అవ్వడం పెద్ద లాంగ్ టర్మ్‌లో పెద్ద బెనిఫిట్ ఏమి ఉండకపోవచ్చు.